ఈ ఇండస్ట్రీ మీద కక్కుతున్నటువంటి విషయంగా మీ బీఆర్ఎస్ నాయకులను అభివర్ణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఇది ఇంత దూరం వెళ్ళిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. దాన్ని వ్యంగ్యంగా దాన్ని ప్రదర్శించడం, అందరి దగ్గర దాన్ని మాట్లాడడం, కేటీఆర్ గారు చేసిన దాని మీద ఇంత దాకా వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే మరి ఇప్పుడు జరిగిన మీటింగ్కి మీరు చేసిన కామెంట్కి, మీ కేటీఆర్ గారు చేసిన కామెంట్కి ఏం సమాధానం చెప్తారు? ఏమున్నదండి, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా ఉన్నదన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు కాదు కదా, 24 ఏళ్ళ నుండి పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నదన్నట్టే మాట్లాడతారు. ఏం దాపరికాలు ఉన్నాయి ఈడ. కుట్రలు కుతంత్రాలు అనేటి అల్లు అర్జున్ గారికి సంబంధించినంత వరకు లోతుగా ఆలోచన చేయాలి. 2023 ఎన్నికలలో శిల్పా రవిచంద్ర గారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారి క్యాండిడేట్కు ప్రచారానికి వెళ్ళారు. వీళ్ళ స్వయాన మామగారు అయినటువంటి జనసేన అధ్యక్షులు. తర్వాత ఇదంతా ఇంటర్నల్ సెట్టింగ్ ఉందండి వాళ్ళది. అయితే వాళ్ళు వ్యతిరేకించడం, ఇంట్లో తగాదాలు జరగడం జరిగింది. అప్పటి నుంచి రగులుతున్నటువంటిది ఈ రోజు ట్రయాంగిల్ సిరీస్ అని మీకు ముందు నుండి చెప్తా ఉన్నా. నేను ఏం చెప్తున్నానో అదే జరుగుతుంది 100%. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే అసలు నమ్మితే వాళ్ళ మూర్ఖత్వం అంట. నేను మూర్ఖత్వం మీ నమ్మకం ఎవరికి కావాలండి? ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించారు సార్. సరేనండి, వాళ్ళ భావన వాళ్ళది. 4 కోట్లు కాకపోతే ఇంకా వాళ్ళకంటే 10 కోట్ల మంది కూడా ఉన్నారు కదా ఆలోచన చేసేటోళ్ళు. వీళ్ళే లేరు కదా, అందుకు మేము ఏమంటున్నాం అంటే ఆయన ఖచ్చితంగా ఈరోజు సినీ పరిశ్రమను హైదరాబాద్ నుండి ఏ విధంగా తరలించాలి అనే కోణంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. తప్పిస్తే లేదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? వై? బికాస్ హైదరాబాద్ లో సినీ పరిశ్రమ నెలకొన్నది. దీని వేర్లు గట్టిగా అయిపోయినాయి. ఇడికెళ్ళి కదిలే పరిస్థితి లేదు. కానీ ఆర్థిక స్థితిగతి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కు మరి సినీ పరిశ్రమ సంబంధించింది రావట్లేదు. కాబట్టి 100% ఈ సినీ పరిశ్రమని ఆంధ్ర పరిశ్రమ. కాబట్టి దీన్ని ఇక్కడ నుండి ఎలా తీసేయాలి, తీసుకుపోవాలి అనే ఏకైక లక్ష్యంతో జరుగుతున్న దాడులే తప్పిస్తే దీనికి బీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా అండి? మీరు చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు 2014 జూన్ 2 వరకే యుద్ధం జరిగిపోయింది, మనం అన్నదమ్ములం, ఇది మొత్తం అందరిది అని ఆయన పేటెంట్ హక్కు అందరు తెలుగు వాళ్ళది, హైదరాబాద్ మా ఒక్కరిది కాదు అన్నాడు. యుద్ధం అయిన తర్వాత, యుద్ధం అయ్యేంత వరకు హైదరాబాద్ మాది అన్నాడు. కానీ యుద్ధం అయిపోయినాక అందరిది అన్నాడా కాదా? ఇది వాస్తవమా కాదు? ఇది ఒప్పుకోవాలా? మరి ఇప్పుడు ఈ రోజు ఏమి వీళ్ళ కష్టం వచ్చిందంట అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న ఇష్యూను రాద్ధాంతం చేసి, ఇది ఒకటి కాదు కదా, ఇప్పుడు హైడ్రాన్ అడ్డం పెట్టి ఎన్నో ఉన్నాయి. ఒక్క నాగార్జున గారే ఉన్నాడా? ఇదే రోజు ఆ నాగార్జున గారు చాలా కప్పి అది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ నాగార్జున గారి కుటుంబాన్ని ఒక రకంగా ఈ విధంగా హింస పెట్టడము, అల్లు అర్జున్ గారిని ఈ విధంగా హింస పెట్టడము. అలాగే ఇప్పుడు చూడండి, ఒక చిన్నది మోహన్ బాబు గారిది కుటుంబ సమస్య అండి. దాన్ని ఇంత పెద్ద ప్రచారం, ఒక్క ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇస్తే 2 నిమిషాల్లో ప్యాక్ అవుతుంది. ఎవ్వడు కూడా మీరు ఇక్కడ ప్రచారం చేస్తే బాగుండదు, మీ మీద అది చేస్తా సీజ్ చేస్తా అంటే అయిపోతుంది. ప్రచారం చేయరు. ఆయన దగ్గర కంట్రోల్ ఉంటుంది. కంట్రోలింగ్ పవర్ అంతా నీ దగ్గర పెట్టుకొని రచ్చరచ్చ జరుగుతూ ఉంటే కళ్ళతోడు చూసుకుంటూ ఉండి కుటుంబాలన్నీ బయట పడతా ఉన్నాయి. నాగార్జున కుటుంబాన్ని బయటేస్త్రీ. మీ కొండ సురేఖ గారు ఏమి వ్యాఖ్యలు చేసిందని మళ్ళీ ఇప్పుడు చెప్పను నేను. అంటే ఇదంతా ఏం దాడి జరుగుతూ ఉందంటే మీరు ఎట్లనైనా చేసి వీడికెళ్ళి వెళ్ళిపోర్రా బై, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను చెయ్యాలి తప్పదు అని చెప్పి లోపటింట్లోనైనా చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రేవంత్ రెడ్డి గారు కలిసి కుమ్మక్కయ్యి ఆడుతున్నారు. 100% అండి. ఇది కాదని మీరు నిరూపించండి. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? ఇది ఆధారంగా కళ్ళతోటి కనిపిస్తున్న తర్వాత వింటున్న తర్వాత మన కళ్ళని మనం ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. దాన్ని ఎలా? ఒక్క నిమిషం అండి. ఆంధ్రప్రదేశ్ మీ దగ్గర ఏమన్నా అటువంటి ఆధారాలు ఎలిగేషన్ చేసినా నాకు అర్థం. ఒక్కటి ఇంకోటి పాపం ఆంధ్ర ప్రజల గోస వాస్తవంగా భారతదేశంలో ఎవరికి లేని గోస అది ఆంధ్ర ప్రజలది. ఆనాడు అక్కడ తమిళనాడుతోటి ముడిపడి ఉంటే ఆడా బ్రతకలేక ఆగమైపోయి తమిళనాడు నుండి పక్కకు వచ్చిర్రు. దాని తర్వాత తెలంగాణతోటి ముడి పెడితే 60 ఏళ్ళు అయినాక కేసీఆర్ గారు దాన్ని విడదీసిర్రు. స్వాతంత్రం తెచ్చిండు తెలంగాణకు. ఇక్కడ పంచాయతీస్
వాళ్ళు ఏడలేని పరిస్థితులలో వాళ్ళకు ఒక కేంద్ర బిందువు అనేది లేకుండా అయిపోయింది. ప్రజల గోస అది, ఆంధ్ర ప్రజలది. దానికి నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఆంధ్ర ప్రజలందరినీ, ప్రపంచంలో ఉన్న ఆంధ్ర ప్రజల్ని ఏకం చేసి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనే కలగంట ఉన్నాడు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర బిడ్డ అమరావతి తరలి రావాలి, విశాఖపట్నం తరలి రావాలి, రాజమండ్రి తరలి రావాలనే కోణంతో ఏం ఐడియా, ఇది వాస్తవం అండి. కాబట్టి వీళ్ళు బతిమలాడితే వస్తలేరు. ఎందుకు? హైదరాబాద్ అనేది గుండెకాయ, వాళ్ళకు కూడా గుండెకాయ. వాళ్ళు వదిలి పోరు. వీళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించినా హైదరాబాద్ను వదిలిపోరు. ఎందుకు? వాళ్ళే ఈడ పుట్టిర్రాళ్ళు హైదరాబాద్లో. మీరు కూడా హైదరాబాద్లో పుట్టిరు కాదని అనండి. మీరు పుట్టారు కదా ఇక్కడనే. నేను చెప్తా ఉన్నా. అంటే వీళ్ళని ఎలా ఇక్కడ నుండి ఎలా కొట్టాలనే ఏకైక లక్ష్యమేనండి, వేరేది ఏం లేదు. ఇది వాస్తవం, దీన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది ఏంటంటే, మనము పుష్ప టూలో నిజంగా పరిశీలన చేస్తే ఒక హీరో అక్కడ పోతున్నాడు అనేది ప్రభుత్వానికి తెలుసు, ముందే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అన్నప్పుడు కట్టుదిట్టమైన వ్యవస్థ, ఒక సీఎం పోతే ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థ చేస్తారండి. మరి రేవంత్ రెడ్డి గారు పోతే మొత్తం ముందల 10 కార్లు వెనక 10 కార్లు రచ్చ రచ్చ ఉంటుంది. కానీ దానికి ఒక సెక్యూరిటీ, పోలీసులకు భయం ఉంటుంది, మా ముఖ్యమంత్రి భయం, మా నౌకరీ పోతుందని. కానీ ఒక హీరో పోతా ఉన్నాడు, ఒక సెలబ్రిటీ పోతా ఉన్నాడు, ఆ ప్రజలను ఎట్లా కంట్రోల్ చేయాలి, అక్కడ వ్యవస్థ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంది అనేది తెలియదు. వీళ్ళ తెలిసి కూడా తప్పిదమంతా 100కు 100% పోలీసు వ్యవస్థదే, ప్రభుత్వాందే. దాంట్లో అల్లు అర్జున్ది కానే కాదు, ఇది వాస్తవం. ఆయన పోతాడు ప్రీమియర్ షో ఓపెనింగ్ ఏ థియేటర్ కన్నా పోతాడు. కానీ అన్యాయంగా 100% అల్లు అర్జున్ ఏం తప్పులేదు. ఆయన పాపము ఆయన బ్రతకడానికి ఒక హీరోయిజం చేస్తా ఉన్నాడు సినీ పరిశ్రమలో, ఆయన కూడా ఒక వ్యక్తి. కానీ ప్రభుత్వము తప్పు చేసి ఆ తప్పును అల్లు అర్జున్ వేసి ఆయనను ముడిపెట్టి సినీ పర్మిషన్ అంటే బిడ్డ మీరు చెప్పినట్టు ఏంటేనేమో ఉండాలి హైదరాబాద్లో, లేదంటే లేదుగా అని ఈ దాదాగిరి చూపెట్టనీకే ఇదంతా. అట్లా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎప్పుడు చూడలే, అన్నదమ్ముల్లాగా చూసిరు, ప్రేమపూర్వకంగా ఉన్నారే తప్పిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు వాళ్ళను బొందబెడతాయి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా అధిష్టానం మేల్కొనకపోతే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పని వల్ల కాంగ్రెస్కి ఒక ఓటు రాదు, మళ్ళీ చచ్చిపోతుంది 100 ఏళ్ళ దాకా. ఇక్కడ రాదిగా. ఎందుకు? ఆయన టీం ఉంది, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏమైనా చేస్తాడు, ఇంకో కొత్త పార్టీ పెట్టవచ్చు, లేదు బీజేపీలోకి పోవచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా అదే తెలుగుదేశం. బీజేపీతో టచ్ లో ఉన్నారని మేము ఎక్కడున్నాం సార్? మేముంటే ఇన్ని శర పడతామా? మేము మోదీ గారే మా వెనక ఉన్నాడు అనుకోండి, మోదీ గారే మా వెనకాల ఉన్నారనుకోండి, ఇంత శిర పడతామా? రేవంత్ రెడ్డి గారికి మా మీద ఎఫ్ఐఆర్ చేసే దమ్ముధైర్యం ఉందా? కానీ అక్కడ మోదీ గారు, ఆయన చంద్రబాబు నాయుడు మేము ఒంటరి పోరు చేస్తా ఉన్నాం. దమ్ము ధైర్యం ఉందా అంటే ఇప్పుడు కేటీఆర్ గారిని అనవసరంగా అన్యాయంగా కదండి. మీరు చెప్పండి. నేను మొన్ననే మాట్లాడినా మీకు. ఆడ 55 కోట్లు ఒక నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి, నేషనల్ బ్యాంక్స్ నామ్స్ ఉంటాయి కదండి, ఆర్బీఐ నామ్స్ ఉన్నాయి కదండి. అట్లనే హెచ్ఎండి అనేది ఒక సంస్థ, ప్రభుత్వ సంస్థ. గన్లో ఏమన్నా ఏరఫేర్ జరుగుతుందా? ఆయన మంత్రి కాబట్టి ఏవై అన్నాడు, ఆయన సెక్రటరీ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్గా ఇచ్చిండు. సరే, ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో, చిన్న ప్రొసీజర్, అక్కడ ఏదైనా ల్యాక్ జరగవచ్చు. కానీ అక్కడ నేను తీసుకున్నట్టుండు, మీ పైసలు తీసుకపోయిన బ్యాంక్ ఈయన పైసలు తీసుకోవాలి కదా. ఈయన వల్ల ఆ డబ్బులు తీసుకురావట్లేదు. 55 కోట్లు రిటర్న్ వచ్చినాయి. మరి రిటర్న్ వచ్చినప్పుడు ఈయన తీసుకోవాలి కదా, తీసుకోకుండా దీన్ని లొల్లి లేపాలి. డిఫేమ్ ఈయన పని ఏంది? కేసీఆర్ను అవినీతి పరుడాన్ని నిరూపణ చేయాలని కంకణం కట్టుకుండు. మరి ఆయన జన్మ కాదు. నేను కూడా ఏమంటున్నామంటే, ఆయన అవ్వగట్టిండా తాత కట్టిండు కేసీఆర్ దిగొచ్చిన కేసీఆర్ గారిని ₹1 అవినీతి చూపెట్టలేరు, కేటీఆర్ గారిని చూపెట్టలేదు. మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తే కదా. ₹1 అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని వీళ్ళు శరబడతా ఉన్నారు. ఈరోజు ప్రజలు అడుగున ఎందుకు రబాయ్ యూకెనైనా ఓట్లు వేసినాం, కాంగ్రెస్ తెచ్చుకొని లేని లొల్లి, అభివృద్ధి అయిన రబాయ్ అని తెచ్చినాం. కానీ ఇట్లా లొల్లి పెట్టి నెలకు ఒక 10 పంచాయతీలు తెస్తారు, రోజు ఒక పంచాయతీ. ఇది రాంగ్ అండి. వీళ్ళ వల్ల. ప్రేమ్ గాంధీ గారు సో ఈ రోజు జరిగినటువంటి సినీ పెద్దలతోటి ముఖ్యమంత్రి గారి భేటీని మరి బీజేపీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే ఇక్కడ